బెజవాడ దుర్గగుడి నిర్వహణ తీరు వివాదాస్పదంగా మారుతుంది. ఇంద్రకీలాద్రిపై డబ్బులిస్తే చాలు నేరుగా గర్భగుడిలోకైనా తీసుకెళ్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో గర్భగుడిలోకి బడా వ్యాపారి నందకిషోర్ వెళ్లారనే వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. సదరు వ్యాపారికి పాస్ ఇచ్చి గర్భగుడి ప్రవేశం చేశారని అంటుంటారు. దీని వెనుక వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అదే నిజమైతే తాము డబ్బులు ఇస్తామని తమను కూడా లోపలికి తీసుకెళ్దామంటూ దుర్గగుడి ఉద్యోగుల వద్ద పలువురు బడా వ్యాపారులు క్యూ కడుతున్నారని సమాచారం. గర్భగుడి ప్రవేశం వెనుక అప్పట్లో విచారణ కూడా జరిగింది. అయితే ఆ విచారణ నివేదికను గత ప్రభుత్వం దాచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇంకా ఎందుకు నివేదికను బయట పెట్టలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంత పెద్ద ఘటన గురించి ప్రస్తుతం ఈవో షీనా నాయక్కు తెలియకుండా ఆపిందెవరు అనే అనుమానాలను కూడా వస్తున్నాయి. 2023లో దసరా శరన్నవరాత్రుల సమయంలో గర్భగుడిలోకి బడా వ్యాపారి నందకిషోర్ను తీసుకెళ్లిన సంఘటనలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. విషయం బయటకు పొక్కడంతో అప్పట్లో పెను దుమారం రేగింది. దీంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ విచారణ కమిటీ ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే విచారణ కమిటీ విచారణ పూర్తి చేసింది. నివేదికను దుర్గగుడి పాలక మండలికి కూడా సమర్పించింది. వైదిక కమిటీలో సభ్యుడిగా ఉన్న కోట ప్రసాద్ వైసీపీ అండదండలతోనే విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను బయటకు రాకుండా అడ్డుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు వైదిక కమిటీ పాస్లు ఎవరికి ఇస్తారు? ఒకవేళ పాస్లు ఇచ్చే సందర్భంలో కూడా ఈవో సంతకం లేకుండా ఎలా ఇస్తారు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కోట ప్రసాద్ వైసీపీ అంటదండలు మెండుగా ఉండటంతోనే గత ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదంలాగా చలామణి చేయిందని కొండమీది సిబ్బంది గుసగుసలాడుకుంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా కూడా ఇంకా కొండపైనే వైసీపీ హవా నడుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో షీనా నాయక్కు ఇవన్నీ తెలియదా లేక తెలిసి కూడా అక్రమార్కులకు సహకరిస్తున్నారా అనేది అర్థం కాక అటు ఉద్యోగులు ఇటు భక్తులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దుర్గాగుడిలో అపరిచిత వ్యక్తిని గర్భగుడిలోకి అనుమతించిన ఘటనపై విచారణ నివేదిక బయటపెట్టి చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చెప్పండి మోహన్. థ్యాంక్ యూ దేవిక. 2023లో దుర్గగుడిలో అపచారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద దేవస్థానం, రెండవ దేవస్థానమైన దుర్గగుడిలో నవరాత్రి 2023 నవరాత్రి టైంలో ఒక బడా వ్యాపారి అయితే నందకిషోర్ని లోపలికి తీసుకెళ్లారని అప్పుడు బాగా సంచలనం జరిగినప్పుడు దేవాదాయ శాఖ దానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీని కొన్ని రోజుల్లోనే దేవాదాయ కమిటీ వేసిన కమిటీని దుర్గగుడికి అందించడం జరిగింది. అప్పుడు అందించి కూడా ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్న ఆ కమిటీని తొక్కుపెట్టింది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అలాగే వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూటమి అప్పుడు వైసీపీ అండదండలతోనే అది తొక్కుపెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తినాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు దాటినా ఇంతవరకు దాన్ని ఎందుకు బయటకు పెట్టలేదు అనేది తెలియాల్సి ఉంది. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఘటన జరిగినప్పుడు కెఎస్ రామారావు అనే ఈవో గారు, అలాగే తర్వాత రామచంద్ర మోహన్ ఈవోగా, ఇప్పుడు ప్రెసిడెంట్ కమిషనర్ గా ఉన్నారు. ఇప్పుడు 5 నెలల క్రితం షీనా నాయక్ అనే ఈవో ఇచ్చారు. ఎన్ని మంది వచ్చినా విధేయకను అయితే బయటికి తీయట్లేదు, నివేదికను బయటికి తీయట్లేదు. దానికి ఎవరు అడ్డుపడుతున్నారని కోట ప్రసాద్ అడ్డుపడుతున్నారని వైదిక కమిటీ అనేది తెలుస్తుంది. ఇవి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అలాగే వైదిక కమిటీ అనేది పుట్టిందే హిందూ సాంప్రదాయాన్ని, పూజల్ని, అలాంటి ఆదేశాలని అపచారం జరగకుండా చూస్తాగే వైదిక కమిటీ పుట్టింది. కానీ 2 సంవత్సరాల నుంచి కమిటీని బయటికి రాకుండా ఆపిన విషయంలో వైదిక కమిటీ మీద ఆరోపణలు వస్తాక కూడా కారణాలు లేకపోలేదు. కానీ 2 సంవత్సరాల నుంచి రాకపోతే ఎందుకు అనేది బయటికి పెట్టాలని అడగాల్సిన బాధ్యత ఎక్కువ ఉన్నదే వైదిక కమిటీకి. అది బయట పెట్టాలని చెప్పేసి ఒక లెటర్ కానీ లేకపోతే ఒక అడుగుతాం కానీ ఎలాంటిది చేయలేదు. ఈ మధ్య బీఆర్కే న్యూస్ కి అది తెలియగా మనం ప్రచారం చేసినమ్మటే షీనా నాయక్ అనే ఈవో దాన్ని వేదిక ఎక్కడుంది, ఆ కమిటీ నివేదిక ఎక్కడుంది, దాని నా దృష్టికి అది తీసుకురామని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పటికైనా ఆ నివేదికను బయట పెట్టి దాని మీద ఎవరు లోపలికి వెళ్ళారు, తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు అనేది
బయట పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మోహన్.